డాడ్, మీరేం చెప్పాలనుకుంటున్నారో ఇప్పుడైనా చెప్పొచ్చు కదా. రే, నీకు ప్రతి విషయంలోనూ కంగారెక్కువరా. ప్రతి విషయంలోనా? ఇంకే విషయంలో కంగారు పడ్డాను? జీవితానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునే విషయంలో. ఓకే డాడ్, మీరు మనసులో ఏదో పెట్టుకొని మాట్లాడుతున్నారు. సరే, మీరు చెప్పే వరకు వెయిట్ చేస్తాను. అభి ఇటే కదరా పరిగెత్తుకొచ్చింది. ఇంతలోనే ఏమైంది? అదే నాకు అర్థం కావట్లేదక్క. అటెల్ చూద్దాం పద. పద. చెడు వివేకమే జారా, మతే చెడే ఆవేశమే తీరా, మహాత్ముడే దిగొచ్చిన ఆగని రణమేరా. కళ కళ కడుక్కనే ఖడ్గం, విలా విలా కడుక్కనే ప్రాణం, ప్రతిక్షణం కొడెకెరా యుద్ధ రంగంగా. తల తల నరుక్కునే యజ్ఞం, ఎలా ఎలా చేసేదలా భక్తం, వినాశనం అభేదల రుద్ర భూపాల. ఇంద్రా, అదిగో అభి. ఇంద్రా, ఎలా ఎలా చేసేదలా భద్రం, వినాశనం అవేదల రుద్ర భూపాల. రా. పదరాహు. ఇప్పుడు చెప్పండి డాడ్, ఏదో చెప్పాలన్నారు. నేను చెప్పడానికి కాదురా నిన్ను రమ్మంది, నిన్ను అడగడానికి. సరే, అడగండి. దేని గురించి అడగాలనుకుంటున్నారు? రై, నువ్విప్పుడు ఆ దేవుడికి నమస్కరించి నీ మనసులో ఏం కోరుకున్నావు? మనశ్శాంతిని ప్రసాదించమని. ఎందుకు నవ్వుతున్నారు డాడ్? మనసులో మలినం లేనప్పుడే ఆ ప్రశాంతత దొరుకుతుందిరా. మన వైపు ఎలాంటి తప్పులు జరగనప్పుడే ఆ ప్రశాంతత దొరుకుతుంది. ఇంత పెద్ద తప్పు చేశాక నీకు మనశ్శాంతి ఎలా దొరుకుతుందనుకుంటున్నావు? తప్పు చేశానా? నేనా? ఏం తప్పు చేశాను నాన్న? ఒక అభంశుభం తెలియని ఆడపిల్లని, తాళికట్టి నీ భారీగా తెచ్చుకున్న ఆడపిల్లని అర్ధాంతరంగా ఇంట్లోంచి వెళ్ళగొట్టి నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు. దానికి కారణం మీకు తెలుసు నాన్న. రేయ్, ఆ కారణంలో నిజం లేదురా. నిజం లేదని మీరెలా అనుకుంటారు? ఎందుకంటే అభి నిజాయితీ గురించి నాకు బాగా తెలుసు కాబట్టి. బాగా తెలుసనే అపోహలో మీరున్నారు. అది అపోహ కాదురా, తన మీద ఉన్న నమ్మకం. తను ఆ నమ్మకాన్నే కదా ఇప్పుడు వమ్ము చేసి పారేసింది. చూడు రాహుల్, నువ్వు పుస్తకం పూర్తిగా చదవకముందే అందులో ఉన్న కథని అంచనా వేయడానికి ప్రయత్నిస్తున్నావు. కొన్ని పుస్తకాలు పూర్తిగా చదవాల్సిన అవసరం లేదు నాన్న. మొదటి పేజీలోనే చివరి పేజీలో ఉన్న ముగింపు తెలిసిపోతుంది. అదే నువ్వు చేసిన అతిపెద్ద తప్పు.
మనం ఎప్పుడూ ఊహల మీద ఉద్దేశాల మీద ఆధారపడి నిర్ణయాలు తీసుకోకూడదు. ఒక విషయం గురించి పరిపూర్ణంగా తెలుసుకుని దాని మీద నిర్ణయాలు తీసుకోవాలి. అభికి కనీసం తిరిగి మాట్లాడే అవకాశం కూడా నువ్వు ఇవ్వలేదు. అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం కూడా నువ్వు చేయలేదు. కోర్టైనా సరే విచారణ చేశాకే పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతే అది తప్పనిపిస్తే శిక్ష విధిస్తుంది. కాని నువ్వు ఊహించుకున్నదే నిజమనుకుని తప్పు చేయని ఆ మనిషికి శిక్ష విధించావు. అది చాలా పెద్ద తప్పు. అంత పెద్ద తప్పుని నీ భుజాల మీద పెట్టుకుని రేయ్ ఆ దేవుణ్ణి ప్రశాంతత ఇవ్వమని కోరుకుంటే ఎలా ఇస్తాడ్రా? నానా, నేను చేసింది తప్పో ఒప్పో నాకు బాగా తెలుసు. అభి గురించి ఇప్పుడు నాకే కాదు ఇంట్లో అందరికీ తెలిసింది. తన వ్యక్తిత్వాన్ని తన మనస్తత్వాన్ని ఇంకా వెనకేసుకురావడానికి ప్రయత్నించకండి. నాకు ఆఫీస్కి టైం అవుతుంది. రాహుల్ రే రా. పాపం ఈ పిచ్చి పిల్ల ఎక్కడికెళ్ళిందో ఏంటో. అభి ఎక్కడికి వెళ్ళిపోయినట్టు? ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ వస్తోంది. వాసుదేవ్ గారు, వెతకపోతున్న తీగ కాలుకే తగిలినట్టు భలే కనిపించారండి. ఏంటండి విషయం? నార్సింగి దగ్గర చెరువు ఉంది కదా అండి, అక్కడ మీ కోడలు ఒంటరిగా కూర్చొని బాధపడుతుంది. ఏమడిగినా సమాధానం చెప్పడం లేదు. అవునా? సరే థ్యాంక్ యూ. నేను ఇప్పుడే వెళ్తాను. సరే అండి. అలాగే.